తో కూల్చివేశారు అధికారులు. బోటు యార్డు స్థలంలో వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేపట్టింది. 33 ఏళ్లు స్థలాన్ని లీజుకు తీసుకుంది వైసీపీ. అయితే నిర్మాణానికి అనుమతులు లేవని విమర్శలు వచ్చాయి తాడేపల్లి ఏరియాలో. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మీరు చూస్తున్న దృశ్యాలు. వైసీపీ కొత్త కార్యాలయాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. బోటు యార్డు స్థలంలో వైసీపీ ఆఫీసు నిర్మాణం చేపట్టింది. కొత్తగా కడుతున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లిలో కూల్చివేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. బుల్డోజర్లతో నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. బోటు యార్డు స్థలంలో వైసీపీ ఆఫీసు నిర్మాణం చేపట్టింది. 33 ఏళ్లు స్థలాన్ని లీజుకు తీసుకుంది వైసీపీ. నిర్మాణానికి అనుమతులు లేవనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాడేపల్లి ఏరియాలో ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. పిల్లర్లు కూడా పూర్తిగా వేశారు. అటుపైన 2వ అంతస్తులో కూడా పిల్లర్లు వేస్తున్న దృశ్యం మనకు కనబడుతూ ఉంది. నేపథ్యంలో ఈ నిర్మాణాన్ని పూర్తిగా బుల్డోజర్లు పెట్టి అధికారులు కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని నేలమట్టం చేసినట్టుగా తెలుస్తోంది. బోటు యార్డు స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బోటు యార్డు స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయం ఎక్కడికక్కడ పూర్తిగా నేలమట్టం చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. తాడేపల్లిలోని వైసీపీ కొత్త ఆఫీసును కూల్చివేశారు అధికారులు. బుల్డోజర్లతో అధికారులు కూల్చివేసిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక 33 ఏళ్లు స్థలాన్ని వైసీపీ లీజుకు తీసుకుంది. నిర్మాణానికి అనుమతులు లేవని విమర్శలు కూడా వచ్చాయి. నేపథ్యంలో ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. దీంతో తాడేపల్లి ఏరియాలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయనే నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మోహరించిన పరిస్థితి. ఒకవేళ వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయా లేదా? మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, తాడేపల్లి ఏరియాలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడికి ఎవరైనా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారా? సిచ్యువేషన్ ఎట్లా? పూర్తిగా పోలీసుల ఆధ్వర్యంలో పోలీసుల మోహరింపులో ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ సెంట్రల్ నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేత జరుగుతుంది. అయితే ఇది బోట్ యార్డ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన బోట్ యార్డ్ స్థలం ఇది. ఉండవల్లి తాడేపల్లి వెళ్లే రహదారి పక్కనే ఉంటుంది. కొన్ని ఎన్నో సంవత్సరాలుగా బోట్ యార్డు ఉంది అక్కడ. అయితే ప్రస్తుతం అక్కడ బోటు యార్డు సంబంధించిన అక్కడ ఎక్కడ ఏవి లేకపోయినప్పటికీ ఆ స్థలం మాత్రం బోటు యార్డు కిందే ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఆ బోటు యార్డు స్థలం వస్తుంది. అయితే 33 సంవత్సరాలు లీజుకు తీసుకుని ఆ స్థలంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణం చేస్తున్నామని వైసీపీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూల్చివేత ప్రక్రియ తెలిసిన వైసీపీ నేతలు నిన్న హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలిసింది. హైకోర్టు సిఆర్డి ఇచ్చినటువంటి కూల్చివేత అనుమతుల మీద స్టే ఇవ్వాలని హైకోర్టు కోరితే హైకోర్టులో స్టే వచ్చిందని మాత్రం వైసీపీ నేతలు చెప్తున్నారు. దానిపైన ఇంకా స్పష్టత అయితే లేదు. ఈ నేపథ్యంలోనే అది నిబంధన విరుద్ధంగా, అదే అది ఒక ప్రభుత్వానికి సంబంధించిన స్థలం, బోటు యార్డు సంబంధించిన స్థలం కాబట్టి దాని నిబంధన విరుద్ధంగా పార్టీ కార్యాలయానికి అక్రమంగా కేటాయింపులు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అంశాలు కూల్చివేతకు సంబంధించిన ప్రాసెస్ అంతా చేస్తున్నామని అధికారులు చెప్తారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఇది కావాలనే కక్షపూరితంగా చేస్తున్నటువంటి చర్య. గతంలో ప్రజావేదికను కూల్చేశాం కాబట్టి ఇప్పుడు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ని కావాలని కూల్చివేస్తున్నారు. కూల్చివేతతో ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతానికి సిఆర్డీ అధికారులు పోలీసు ఆధ్వర్యంలో కూల్చివేత అయితే జరుగుతుంది. అంటే అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో పార్టీ ఏ విధంగా 33 సంవత్సరాలు ఏ నిబంధనల ప్రకారం మీరు లీజుకు తీసుకున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఎందుకంటే నిబంధనల విరుద్ధంగా స్థలాన్ని కేటాయించకూడదు. అది మద్రాస్ కాలువను ఆనుకుని ఉండే స్థలం అది. ఆ స్థలంలో ఎలాంటి ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రైవేట్ సంస్థలకి నిర్మాణాలు చేసుకోవడం అనుమతి లేదు.
అక్రమ మార్గంలో రహస్య జీవోలు తీసుకొచ్చి దానికి అనుమతులు తెచ్చుకుని పార్టీ సెంట్రల్ ఆఫీస్ కార్యాలయం నిర్మించుకోవడం అనేది నిబంధన విరుద్ధం అనేది ప్రభుత్వం తరపునటువంటి వ్యక్తులు చెబుతున్న నేపథ్యం చూసాం. ప్రస్తుతానికి ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు మాత్రం ఇంకా ఎవరు రాలేదు. పోలీసులు మాత్రం చుట్టుపక్కల ఎవరిని రానివ్వట్లేదు. పోలీసుల ఆధ్వర్యంలోనే కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. రామదాస్ చూడాలి మరి దీనిపైన జగన్ గాని లేకపోతే ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం. ఇప్పటి వరకు తాత్కాలిక అంటే రెంట్ భవనంలోనే పార్టీ సెంట్రల్ కార్యాలయాన్ని తాడేపల్లిలో కొనసాగించారు. ఇప్పుడు కూల్చివేతలకు సంబంధించినటువంటి సెంట్రల్ పూర్తి స్థాయిలో ఒక శాశ్వత పర్మనెంట్ బిల్లు పార్టీకి కట్టించుకోవాలి, నిర్మించుకోవాలని భావంలోనే అక్కడ బోట్ యార్డ్ స్థలాన్ని మీద కన్నేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకుని కట్టుకుంటున్నారనేది టీడీపీ నేతలు కానీ వాళ్ళు చేస్తున్న విమర్శలు. ప్రభుత్వం దీని మీద పూర్తిగా అది నిబంధనల విరుద్ధంగా జీవోలు తీసుకున్నారు కాబట్టి కూల్చివేస్తామని ప్రభుత్వ వర్గాల నుంచి చెప్తున్నాయి. వైసీపీ మాత్రం ఇది మేము సక్రమంగానే జీవోలు ఇచ్చి ప్రభుత్వ అనుమతితోనే నిర్మాణం చేసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్తున్నారు వైసీపీ నేతలు. దాని మీద స్పష్టత అయితే రావాల్సి ఉంది. రామదాస్ రైట్. అంటే రాజేష్, కూల్చివేతలు ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఉదయమే ప్రారంభమైందా కూల్చివేతలు? దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కోర్టు నుంచి స్టే తెచ్చామని వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ మరి ఇలాంటి కూల్చివేతలకు సంబంధించి కూడా అంటే వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదా? ఖచ్చితంగా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు ఎవరిని రానివ్వట్లేదు. ఎందుకంటే ఇది ఇష్యూ పొలిటికల్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఎవరిని కూడా వైపు రానివ్వట్లేదు. కాబట్టి ఇది పూర్తిగా అంటే వైసీపీ నేతలు స్టే ఆర్డర్ తెచ్చుకోవడానికి చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన కాపీలు కానీ జీవోలు కానీ లేకపోతే ఇవన్నీ దీని మీద స్పష్టత లేదు. దీనిపైన వాళ్ళు ఏమన్నా మళ్ళీ కోర్టును ఆశ్రయించమో లేకపోతే పోలీసులు ఉన్నతాధికారిని ఆశ్రయించమో చేస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అయితే నిన్న అయితే ఎక్కడ కూడా ఈ స్థలానికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా చర్చ జరగలేదు. ఉన్నపలంగా తెల్లవారుజామున 5:30 ప్రాంతంలోనే ఇది కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఇది సిఆర్డీ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి సిఆర్డీ అధికారులు సిఆర్డీ కమిషనర్ దీనికి సంబంధించి అనుమతులు ఇచ్చారు, కూల్చివేతకి అనుమతులు ఇచ్చారనేది ప్రధానంగా తెలుస్తున్న అంశం. అయితే దీని మీద హైకోర్టుకు వెళ్ళామని చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. హైకోర్టు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు నిజంగానే స్టే ఇచ్చిందా లేదా అనే దానిపైన స్పష్టత మాత్రం రావట్లేదు. రామదాస్ రైట్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది వైసీపీ కొత్తగా నిర్మించదలుచుకున్న కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. 33 ఏళ్ళు స్థలాన్ని లీజుకు తీసుకుంది వైసీపీ. నిర్మాణానికి అనుమతులు లేవని విమర్శలు వచ్చాయి. దీంతో ఆఫీసు నిర్మాణాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా వరుసగా బుల్డోజర్లు ఆఫీసును చుట్టుముట్టి నిర్మాణంలో ఉన్నటువంటి ఆఫీసును చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తును ముందే ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి మరి ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. ఎస్, సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, వైసీపీ సెంట్రల్ ఆఫీస్ను అధికారులు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు పెట్టి పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏం జరుగుతుంది? కొత్తగా నిర్మించదలుచుకున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు ఏ కారణంతో కూల్చివేస్తున్నారు? అంటే బేసిక్గా ఇది అంటే విజయవాడ తాడేపల్లిలో జరుగుతున్న ఈ వైసీపీ నిర్మాణం ఏదైతే ఉందో ఇది చాలా రోజుల నుంచి జరుగుతోంది. అయితే ఇది మొదటి నుంచి కూడా కోర్టులో కూడా కేసు నడుస్తున్న పరిస్థితి. కోర్టు దీన్ని స్టే ఇచ్చిందనే నేపథ్యంలోనే అక్కడున్న స్థానికంగా ఉన్న అందరూ కూడా ఈ భవన నిర్మాణాన్ని అడ్డంకులు జరిపారు. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. మా ఉపాధి పూర్తిగా కూడా ఇబ్బంది జరుగుతుందనే నేపథ్యంలోనే అక్కడ కోర్టుకి వెళ్ళిన నేపథ్యం. అయినా కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే కోర్టుకు సంబంధించి కోర్టు గతంలో స్టే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. స్టే ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అప్పుడు కూడా దాదాపుగా 3 ఫ్లోర్ల నిర్మాణం వైసీపీ నిబంధనలకు విరుద్ధంగానే కడుతోంది అనేది స్థానికంగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టు డైరెక్షన్ స్టేలో ఉన్న నేపథ్యంలోనే దీన్ని తర్వాత మరోవైపు ఇది గతంలో కూడా అక్కడ ఉన్న స్థానికులు చాలా వరకు ఇబ్బందులకు గురవుతారు. అక్కడ అభ్యంతరాలు ఉన్నాయి. అక్కడ చాలా మంది అంటే తమ వ్యాపారాలకు ఇది ఇబ్బంది జరుగుతుంది అనేది వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అది దాని మీద కోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి. దీంట్లో ఇప్పుడు మున్సిపల్ అధికారులు తాడేపల్లికి సంబంధించిన మున్సిపల్ అధికారులు అయితే ఇది నిబంధనలకు విరుద్ధంగానే ఉంది కాబట్టి తెల్లవారుజాము నుంచి ఈ కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. పెద్ద ఎత్తున
పోలీసు బలగాలని అక్కడ చేర్పించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 5 బుల్డోజర్లని తీసుకుని వచ్చి ఇక్కడ పూర్తిగా కూడా దాన్ని పూర్తిగా పగలగొట్టేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద వైసీపీ ఇప్పటి వరకు ఎవరు అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అయితే లేదు. పూర్తిగా కూడా ఇది బై ఫోర్స్ గా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఈ బిల్డింగ్లని కట్టించాలనే కోర్టుని అడ్డం పెట్టుకొని ఈ బిల్డింగ్ ని నిర్మాణం జరుగుతోంది అనేది మున్సిపల్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, అక్కడ ఉన్న పరిస్థితులు పూర్తి కూడా మారాయి. సో డెఫినెట్ గా దీంట్లో ఉన్న ఏదే ఇష్యూస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇప్పుడు దాంట్లో ఉన్న అక్రమాలని లేదు నిబంధనలు గైడెన్స్ ని పూర్తిగా విరుద్ధంగానే వ్యవహారాన్ని నడుపుతున్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు ఈ చర్యని కూల్చివేత చర్యని చేపట్టామని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అయితే అక్కడ ఏదైనా ఇష్యూస్ రాకుండా మాత్రం పోలీస్ బందోబస్తు అయితే పెద్ద ఎత్తున అక్కడ చేరిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ దీన్ని అయితే ఉంచారు. తర్వాత పూర్తిగా అధికారులు ఉన్నారు, పోలీస్ సిబ్బంది ఉంది. సేమ్ టైం వైసీపీ అక్కడ ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా అని ఊహించారు. కానీ అక్కడ అటువంటి సిచ్యువేషన్ కనపడలేదు. అంటే కనీసం దీన్ని ఎందుకు కూలుస్తున్నారో